హాయ్ అండి. వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీ వరల్డ్. ఈరోజు మనం స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం కడాయిలో ఆయిల్ వేసుకొని దీనిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దీనికోసం మనం బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలో 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన చికెన్లో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇలా ఆయిల్ బయటకు వస్తే చికెన్ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ వేసుకోవాలండి. మీకు ఎగ్స్ ఎక్కువగా కావాలంటే ఇంకా వేసుకోండి. నేనైతే 3 వేసాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసిన స్పైసెస్ కడాయిలో ఉన్నాయి కదండి, అవి ఎగ్స్లో కలిసేలా బాగా కలపాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. అంతేకాకుండా మనం తింటున్నప్పుడు ఎగ్స్ స్మెల్ కూడా రావండి. ఇలా ఎగ్స్ కుక్ అయిన తర్వాత వీటిలో క్యాబేజ్, చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారు కదా, మనం వేసిన వెజిటబుల్స్లోంచి వాటర్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. అంటే మన వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయండి. ఇవి కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్,
1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అన్నీ వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. అంతేనండి, స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.